వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గెలుపుకై అధిష్టానం సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగారెడ్డితో కలిసి పార్టీ గెలుపే తన గెలుపుగా మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారంలో పాల్గొని యువకులను ఉత్తేజపరుస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, అధికారంలోకి రాగానే ఏం చేస్తుందో వివరిస్తున్న టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి, జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, వారి అనుచరులు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యువ నాయకులు, మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ పుణ్యమా అని కేసీఆర్ పట్టించుకోకపోవడంతో మీరు ధర్నా చేస్తున్న సమయంలో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మనోవేదన గురై మీ తోటి కార్మికులు 60 మంది చనిపోయినారు. ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నా, మీ సోదరులు, మీ కార్మికుల ఆత్మశాంతికై మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిన అవసరం ఉంటది. ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసుకుంటూ పోయినా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు సీనియర్ నాయకులు మా జాపాల్ సంజీవన్ మాట్లాడవలసిందిగా మనవి. మీకు 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఇద్దరికి వస్తుంది, పెద్ద ఆయనకు వస్తుంది, మీకు వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే, మేము ప్రజాప్రతినిధులుగా మా భార్య ఇక్కడ జెడ్పీటీసీ గారిని కౌన్సిలర్ గా చూస్తా ఉన్నా, భర్త చచ్చిపోతే భార్య తిరిగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా భర్త చచ్చిపోయిన భార్య కూడా పింఛన్ వస్తలేదు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనకటి నుంచి కూడా ఇట్లాంటి తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టినారు. అంటే కనీసం 10 మందో 20 మందో చదువుకుంటేందుకు వస్తే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఈ రోజు ఎల్లమ్మ తండలో వందలాది మంది చాలా బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము సింగిల్ టీచర్ స్కూల్ పెట్టకుండే ఎక్కడ చదువుకునేవారు, ఎక్కడ ఉద్యోగాలు వచ్చేది? ఈ యొక్క భ్రష్టు పట్టిన ప్రభుత్వము, ఈ యొక్క దొంగ ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేయాలని మీకన్నీ కూడా నిజంగా గాడి వంపు వాగు విషయంలో మా చందు నాయక్ గారు, మా పున్నా నాయక్ గారు అనేక సార్లు మేము ఆర్టీఓ ఆఫీస్ పోవడం జరిగింది. మా మల్లేశన్న శ్రీధర్ తో కలిసి డబ్బులు ఇచ్చేందుకు చిన్న వీళ్ళు అంగీకారం నేను మా రంగన్న దృష్టికి తీసుకొని వెళ్తున్నా. రైతులు అంగీకార పత్రం ఇచ్చినారు. సరే, మా భూములు పోతే పోయినాయి, మా పట్టా భూములు పోతే పోయినాయి, మాకు ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అని గాడి వంపు వాగు చక్కగా కట్టి ఈ యొక్క అడవి ప్రాంతంలో చాలా బ్రహ్మాండమైన టూరిజం ఏర్పాటు చేస్తే మన భూములకు విలువలు పెరుగుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మన ప్రభుత్వంలో మనం అన్ని కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుందామని మనం ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా, చెయ్యి గుర్తుకో ఓటేయాలి. అస్తం గుర్తుకే చెయ్యాలి, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. సభాధ్యక్షులు సంజీవ గారికి, ఆగపల్లి అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట, ఆగపల్లి గ్రామానికి విచ్చేసిన గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మా అన్న యాదగిరెడ్డి అన్న గారికి, మా యువ నాయకుడు సిపిఐ మా కృష్ణ గారికి, మా నర్సన్న గారికి, సిపిఐ నాయకులకు, మా మండల్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, మా ఈసీ శేఖర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి ముఖ్యంగా మా మహిళల్ని, యువకుల్ని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అపార నష్టం చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నా. మా ఆగపల్లిలోని మా అక్క చెల్లెమ్మలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయమ్మా. ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? డబుల్ బెడ్రూమ్లు రాలేదు. కేజీ టు పీజీ నిర్బంధ విద్య ఇవ్వలేదు, ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు. మన యాదవ సోదరులు చాలా మంది ఉంటారు ఆగపల్లిలో. 32,000 రూపాయలు 6 సంవత్సరాల కింద కడితే ఇప్పటి వరకు గొర్రెలు ఇచ్చినా గొర్రెలు ఇయ్యలేదు. నిజంగా అనేక సంపన్న వర్గాలని మన
ఆగపల్లిలో బాగా కష్టం చేసే రైతాంగం ఉంది. ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని స్కూల్స్ రాలేదు. వీళ్ళు చెప్పిన ఏ ఒక్క మాయ మాటలు కానీ ఏదొక్కటి కూడా రాలేదు. కాబట్టి మీరందరూ బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈసారి బుద్ధి చెప్పకుంటే ఇక మనకు రాకపోగా మన ఉన్నాయని దోసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మా అక్కా చెల్లెండ్లు, మా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీరు ఇంటింటికెళ్లి ఈ 10 సంవత్సరాల్లో మనకు జరిగిన మోసాన్ని వివరించి కాంగ్రెస్ పార్టీని అపారమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా సిపిఐ నాయకులు ప్రజా పోరాటంలో ముందుండే వాళ్ళు, ప్రశ్నించే గొంతుకలైన మా సిపిఐ నాయకులు మాకు సంపూర్ణంగా మద్దతు పలకడం మేము అభినందిస్తున్నాం. మీరు కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చి ఘన విజయం సాధించడానికి తోడ్పడాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మండల నాయకులు అనేక మంది కూడా విచ్చేస్తారు. మా హనుమంత్ రెడ్డి గారు, మా చీమల జంగయ్య గారు, మా మహిళా అధ్యక్షురాలు జయమ్మ గారు, అందరు కూడా స్వాగతం. ఈ రోజు సాయంత్రం 10 గంటల వరకు అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం లేనందున